హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఇక ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే కాకుండా కొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ 2026లో ఎటువంటి ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే బాగుంటుంది? అంటే కొంతమంది సిటీ రైడ్ కోసం అయితే అడుగుతున్నారు. అంటే టౌన్‌లో మాత్రమే తోలుకునే విధంగా చిన్న వెహికల్ కోసం అయితే అడుగుతున్నారు. కొంతమంది ఈ ముఠా వాళ్ళని తోలడానికి కొంచెం ఎక్కువ మందిగా జనాన్ని పట్టడానికి పల్లెటూరుల నుంచి టౌన్‌కి వచ్చే వాళ్ళకి కొంచెం ఒక 15-20 మంది జనాభా పట్టే విధంగా ఆటోలు ఏవి తీసుకుంటే బాగుంటుంది అని చాలామంది అయితే మనకి కామెంట్ బాక్స్‌లో అడగడం జరిగింది. వాటి గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుంటే మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్‌లన్నీ కూడా జెన్యూన్ రివ్యూస్ అయితే ఉంటాయన్నమాట. మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కానివ్వండి, లేదంటే ఏదైనా షోరూమ్ వాళ్ళు ప్రమోషన్ చేయమంటే అట్లాగైతే చేయము. మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా జెన్యూన్‌గా అయితే ఉంటాయన్నమాట. మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ గూడా ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఏంటంటే చాలామంది చాలా క్వెషన్స్ అయితే అడుగుతుంటారు. కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి అనుకుంటున్నోళ్ళు, ఎట్లాంటి ఆటో తీసుకోవాలి? లేదంటే ఆల్రెడీ వెహికల్స్ వాడుతున్న వాళ్ళు ఎటువంటి కంప్లెయింట్స్ ఏవైనా చిన్నవి వస్తే వాటిని మనమే ఇంటి దగ్గర ఎక్కువ శాతం షోరూమ్‌కి వెళ్ళకుండా బాగు చేసుకోవాలి. ఇటువంటి క్వెషన్స్ అయితే అడుగుతా ఉంటారు. వాటన్నిటి గురించి కూడా నేను చాలా వీడియోస్ అయితే చేశాను. మన ఛానల్‌లో వచ్చే ప్రతి వీడియో కూడా ఒక ఎలక్ట్రికల్ ఆటోలు వాడే వాళ్ళ క్వెషన్స్ మాత్రమే ఆధారం చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎటువంటి షోరూమ్ వాళ్ళు ఏదైనా ప్రమోషన్ వీడియో అట్లాంటివి చేయమంటే నేను అట్లాంటివైతే చేయననమాట. మన ఛానల్‌లో అన్నీ జెన్యూన్‌గా ఉంటాయి. మీరు గనక కొత్తగా మన ఛానల్‌ని చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుందనమాట. ఇక వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను అక్కడి నుంచి మిమ్మల్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. లేదు మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే అవ్వొచ్చనమాట. కాల్ మీ ఫర్ యాప్ వాడడం ఎలాగో తెలియకపోతే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. కాల్ మీ ఫర్ యాప్‌ని ఎట్లా వాడాలి అని. ఆ యాప్‌లో వచ్చేసరికి మన ఐడీ పైనే ఇటు సైడ్ అయితే ఇచ్చాను. అది వీకెట్ ట్రక్ అని గనక మీరు ఆ యాప్‌లో టైప్ చేస్తే మన ఐడీ వస్తుంది. ఐడీ మీద క్లిక్ చేస్తే కాలింగ్ బటన్ వస్తుందనమాట. ఆ కాలింగ్ బటన్ గనక మీరు క్లిక్ చేసినట్టయితే ఒక నంబర్ అనేది జనరేట్ అయ్యి మనకి ఫోన్ అనేదైతే వస్తది నాకు. నేను దాంట్లో నుంచి మీతో అయితే మాట్లాడతాను. ఆ కాల్ మీ ఫర్ యాప్ ఐడీ వచ్చేసరికి పైనిచ్చాను. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే పైనున్న నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ వీడియోలో సిటీ రైడ్ కోసం చిన్న ఆటోలు, ఎలక్ట్రికల్ ఆటోలు అడుగుతున్నారనమాట. వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత పల్లెటూరు నుంచి సర్వీస్ చేసే వాళ్ళకి బెస్ట్ పెద్ద ఎలక్ట్రికల్ ఆటోలు ఏవి ఉన్నాయి? వాటిలో ఏవి బెస్ట్ ఎలక్ట్రికల్ ఆటోలు అనేది చెప్తాను నేను. ఫస్ట్ ఈ సిటీ రైడ్ కోసం ఎవరైతే టౌన్‌లో తోలుతున్నారో వాళ్ళకి ఏ ఆటో అయితే బాగుంటుంది అనే దాని గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మార్కెట్‌లో వచ్చేసరికి మహీంద్రా అనేది చాలా పాపులర్ అనమాట. మహీంద్రా ట్రియో వెహికల్ అయితే ఉండేవి. ఇప్పుడు ట్రియో వెహికల్ తీసేశారు. కంప్లీట్‌గా ఆపేయడం అయితే జరిగిందనమాట మ్యానుఫ్యాక్చరింగు. ట్రియో ప్లస్ ఇంకా కొత్తగా రీసెంట్‌గా ఏదైతే మనకి మహీంద్రా ఊడో వెహికల్ వచ్చిందో ఈ 2 వెహికల్స్ అయితే మహీంద్రాలో అయితే ఉన్నాయి. మహీంద్రాలో ట్రియో ప్లస్ వచ్చేసరికి 140 కిలోమీటర్ల వరకి మైలేజ్ అయితే వస్తుందనమాట. అదే ఊడో గనక చూసుకుంటే బ్యాటరీ ప్యాక్ అనేది కొంచెం పెంచడం వల్ల 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ వస్తుంది. ఈ 2 వెహికల్ కూడా టౌన్ పర్పస్‌లో బాగుంటాయి. ట్రియో ప్లస్ వెహికల్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్‌ని వెనక్కి జరుపుకొని కొంచెం ఎదర బల్ల లాంటిది వేసుకుంటే ఒక 8 మంది వరకైతే కూర్చునే విధంగా సెట్ చేసుకోవచ్చు. అంటే వెనకాల 6గురు డ్రైవర్ పక్కన అటుపక్క, ఇటుపక్క ఇద్దరు మొత్తం 8 మంది అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది కొన్ని టౌన్‌లో అబ్జెక్షన్ ఉంటుంది. మరీ సిటీల్లో అయితే గుంటూరు లేదంటే విజయవాడ ఇట్లాంటి టౌన్‌లో లోపల అంతమందిని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఈ వెహికల్ అంత కంఫర్టబుల్‌గా అయితే కాదనమాట. పల్లెటూర్ల వాళ్ళకి కూడా ఈ వెహికల్ అయితే పనికొస్తుంది. ఇక మహీంద్రా ఊడో విషయానికొస్తే, ఈ మహీంద్రా ఊడో వెహికల్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీటు ఒకవేళ వెనక్కి జరిపి కొంతమంది డ్రైవర్ సీట్ వెనక చెక్క అట్లాంటివి వేస్తున్నారు. కానీ అంత స్పేస్ అయితే లేదనమాట. ఒకవేళ మీరు ఎంత వెనక్కి జరిపి కూర్చోబెట్టినా ఆ సీటు ప్యాసింజర్ సీటు ఆపోజిట్‌లో ఉండే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటుంది. ఇది ఓన్లీ సిటీ రైడ్స్ ఎవరైతే తోలుతా ఉంటారో, ఒక బ్యాక్ సైడ్‌లో ఒక ఇద్దరు, ముగ్గురిని ఎక్కించుకొని తోలుతా ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళకైతే కంఫర్టబుల్‌గా ఉంటది. ఇంకా డ్రైవర్ పక్కన అటుపక్క, ఇటుపక్క బేబీ సీట్స్ అయితే వేసుకొని ఒక ఇద్దరినైతే కూర్చోబెట్టుకోవచ్చు. అంతేగాని ఫ్రంట్‌లో వచ్చేసరికి మనకి ఫుట్ స్పేస్ అనేది ఎక్కువ ఇచ్చారు గానీ, బ్యాక్ సైడ్ ప్యాసింజర్ దగ్గర ఫుట్ స్పేస్ అనేది చాలా తగ్గిచ్చేశారు ఈ వెహికల్‌లో. కాబట్టి ఈ ఊడో వెహికల్ అంత కంఫర్టబుల్ అయితే కాదు. కాకపోతే టౌన్‌లో తోలుకునే వాళ్ళకి మైలేజ్ ఎక్కువొస్తే చాలు
టౌన్ పర్పస్ ఏందంటే ఇద్దరిని లేదంటే ముగ్గురిని మాత్రమే తోలుతుంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకైతే సూటబుల్ వెహికల్ అనమాట ఇది. మైలేజ్ ఎక్కువ వస్తుంది. దానికోసం అయితే తీసుకోవచ్చు. లేదు మాకు స్పేస్ ఎక్కువగా కావాలి, మా ట్రియో ప్లస్ కాకుండా ఇంకేదైనా వెహికల్ ఉందా అంటే మోంట్రా వెహికల్‌ని అయితే తీసుకోవచ్చు. దాన్ని కూడా ట్రియో ప్లస్‌లో లాగానే సేమ్ బ్యాక్ సైడు ప్యాసింజర్ సీట్ అనేది కొంచెం వెనక్కి జరుపుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అది కూడా 160 కిలోమీటర్ల వరకైతే వస్తుందనమాట. ఈ 3 వెహికల్స్ కూడా 4,00,000 రూపాయల లోపు బడ్జెట్ అయితే ఉంటుంది. వీటి పూర్తి రివ్యూ వచ్చేసరికి మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిని చూసి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడేందంటే నేను రివ్యూ అయితే చేయట్లేదు. కేవలం టౌన్ పర్పస్‌లో ఎటువంటి వెహికల్స్ తీసుకుంటే బావుంటుంది అని మాత్రమే చెప్తున్నాను. మీకు ఉన్న పర్పస్‌ని బట్టి ఈ 2 వెహికల్స్‌లో ఏ వెహికల్ తీసుకున్నా బెస్ట్‌గానైతే ఉంటుంది. ఇకపోతే చాలామంది టీవీఎస్ ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవచ్చని అయితే అడుగుతున్నారు. టౌన్ పర్పస్‌కి ఇది కూడా 160 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్‌లో ఒక ముగ్గురినైతే కూర్చోబెట్టుకోవచ్చు. ఫ్రంట్‌లో అదే విధంగా డ్రైవర్ పక్కన ఇద్దరినైతే కూర్చోబెట్టుకునే విధంగా సీట్లనేవి సెట్ చేసుకోవచ్చు. అయితే దీన్ని లోపల ఎటువంటి అడ్జస్ట్‌మెంట్ సీటింగ్‌కైతే ఈ వెహికల్ పనికిరాదు. నార్మల్‌గా 5గురు తోలితే సరిపోతుంది అనుకుంటే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. చాలామంది నియో ఈవీ మ్యాక్స్ వెహికల్ గురించి అయితే అడుగుతున్నారు. ఈ వెహికల్ ఏందంటే ఈ వెహికల్ కూడా కేవలం 5గురిని మాత్రమే సర్వీస్ చేయడానికైతే పనికొస్తుంది. ఎక్కువ మెంబర్స్‌ని కూర్చోబెట్టుకోవడానికైతే కుదరదు. కాకపోతే ఇది కూడా 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది. లేదంటే విజయవాడ నుంచి అటు కొంచెం పైకి వైజాగ్ వరకు అతుల్ ఆటోలు అయితే ఎక్కువగా నడుస్తా ఉన్నాయి. అతుల్ ఆటో కూడా 200 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే వెహికల్ అయితే ఉంది. దాంట్లో కూడా మనకు బజాజ్ డీజిల్ ఏదైతే ఉందో అట్లాగే ఉంటుందన్నమాట. ఆ స్పేస్ అనేది నార్మల్ వెహికల్ లాగే ఉంటుంది. సిటీ రైడ్‌కి అయితే నంబర్ 1 వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి వెహికల్ వీడియో రివ్యూ అయితే చేసి మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు గనక ఏదైనా వెహికల్ ఎంచుకున్నట్టయితే ఆ వెహికల్ యొక్క రివ్యూ మన ఛానల్‌లో ఉంది. ఖచ్చితంగా మీరు అక్కడి నుంచి చూడొచ్చు. ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న బెస్ట్ ఆటోలు ఇవేనన్నమాట. ఈ వెహికల్స్ సిటీ రైడ్‌కి అయితే పనికొస్తాయి. మీకు ఏ వెహికల్ కావాలో అంటే మీరు తోలేదాన్ని బట్టి ఎక్కువ మంది పట్టాలి, ఒక 8 మంది అయినా కనీసం మనకి ఎక్కే విధంగా ఉండాలి అనుకుంటే ట్రియో ప్లస్‌లోకి వెళ్ళండి. కాకపోతే మైలేజ్ అనేది 140 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. అట్లా లేదు కొంచెం మైలేజ్ ఎక్కువ రావాలి, ప్యాసింజర్లు ఒక 5గురు ప్యాసింజర్స్ ఎక్కినా పర్వాలేదు సరిపోతుంది మాకు సిటీ రైడ్‌కి అనుకుంటే మీరు ఊడో తీసుకోవచ్చు, లేదంటే అతుల్ తీసుకోవచ్చు, లేదంటే మోంట్రా వెహికల్ కూడా ట్రై చేయొచ్చు. ఇక పల్లెటూరుల విషయానికి వెళ్తే వీళ్ళు సర్వీసు పల్లెటూరుల నుంచి సర్వీస్ అయితే చేస్తా ఉంటారు కదా! వీళ్ళకేందంటే కొంతమంది ముఠాలను తోలేవాళ్ళు అయితే ఉంటారు. 15 మందిని, 20 మందిని అట్లాగైతే ఎక్కించుకొని అట్లాంటి వాళ్ళ కోసం లేదంటే పల్లెటూరు నుంచి సర్వీస్ చేసేటప్పుడు ఒక 10 మందిని మినిమమ్ అయితే ఎక్కిస్తా ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు వెహికల్స్ అయితే చూద్దాము. దీంట్లో పాపులర్ వెహికల్స్ వచ్చేసరికి ఒకటి బాక్సీ, ఇంకొకటి వచ్చేసరికి కొత్తగా రీసెంట్‌గా బజాజ్ వీగో P19/18 మోడల్ అయితే వచ్చిందనమాట. ఈ 19 మోడల్‌లో వచ్చేసరికి 18 కిలోవాట్ల బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది కూడా 230 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుందనమాట. ఇది ఫుల్‌గా లోడ్ వేసి తోలినప్పటికీ అంటే 15 మందిని అట్లాగా జనాన్ని కూర్చోబెట్టి తోలినప్పటికి కూడా ఒక 230 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది. లేదు ఇంకా మనకి స్పీడ్‌లో గనక తోలుకున్నామనుకోండి 180 కిలోమీటర్ల వరకైతే మైలేజ్ వస్తుంది. నార్మల్‌గా 40 కిలోమీటర్ల స్పీడ్ గనక మీరు మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా 230 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందనమాట. ఈ వెహికల్‌లో ఇప్పటి వరకు ఎటువంటి కంప్లెయింట్స్ లేవు. కాకపోతే వెహికల్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి ఒక 2, 3 నెలలు ఇంకా చూడాలి. ఈ వెహికల్‌లో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? లేదంటే సాఫీగానే సాగుతుందా అనేది. ఇక ఒక వెహికల్ వచ్చేసరికి బాక్సీ వెహికల్. ఈ బాక్సీ వెహికల్ కూడా చాలా అయితే బావుంటుంది. మైలేజ్ విషయంలో గానివ్వండి, ఎటువంటి ఆ వెహికల్ కంఫర్టబుల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. మనకి నార్మల్‌గా పెద్ద ఈ అప్పి ఆటోలో ఎంతమంది అయితే పడుతుంటారో అట్లాగా అప్పి ఆటోలాగా అయితే వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ వచ్చిద్ది. లగేజ్ స్పేస్ ఉంటది. లోపల మనకి సీట్ అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. పెద్ద వెహికల్ అనమాట ఇది. అప్పి ఆటోలు ఎవరైతే తోలుతా ఉంటారో వాళ్ళు ఏదైనా ఎలక్ట్రికల్ ఆటోల్లోకి రావాలి అనుకుంటే బజాజ్ వీగో గానివ్వండి, లేదంటే బాక్సీ గాని తీసుకోవచ్చు. ఇక ఓఎస్ఎం ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవచ్చు అని చాలామంది అయితే అడుగుతున్నారు. నేను దీని గురించి కూడా మన ఛానల్‌లో రివ్యూ చేయడం అయితే జరిగింది. అయితే ఓఎస్ఎంలో ఇప్పుడు ఎక్కువగా తరచుగా వస్తున్న కంప్లెయింట్ ఏందంటే చాయిస్ అనేవి డ్యామేజ్ అవ్వడం, చాయిస్ లోడ్ ఎక్కువ పడినప్పుడు విరిగిపోవడం అట్లాగైతే జరుగుతున్నాయి. ఎక్కువగా ఓఎస్ఎంలో చాయిస్ కంప్లెయింట్ అనేదైతే ఉందనమాట. కాబట్టి ఎవరైనా మీకు చుట్టుపక్కల వెహికల్స్ నడుపుతున్న వాళ్ళున్నా, లేదంటే మన గ్రూప్‌లో గూడా చాలామంది ఓఎస్ఎం ఎలక్ట్రికల్ ఆటో వాళ్ళు నడిపేవాళ్ళైతే ఉన్నారు. కొంచెం వాళ్ళ సలహా తీసుకొని ఓఎస్ఎం ఎలక్ట్రికల్ ఆటో తీసుకునే పనైతే అటువైపయితే వెళ్ళండి. లేదంటే బజాజ్ వీగో వెహికల్ తీసుకోవడం ది బెస్ట్ అనైతే నేనైతే వెహికల్‌లో ప్లేస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. వెహికల్ కూడా పెద్ద వెహికల్ అనమాట. దానివల్ల ఎక్కువ మంది ముఠాలను తోలేవాళ్ళు వాళ్ళకైతే బజాజ్ వీగో P90 మోడల్‌ని అయితే నేనైతే సజెషన్ చేస్తాను. ఇక యూలర్ కంపెనీలో కూడా వచ్చేసరికి హై సిటీ ఎలక్ట్రికల్ ఆటో ఒకటైతే ఉంది. అది అంతగా మార్కెట్‌లో
ఎక్కువ మంది అయితే తీయలేదు కానీ వెహికల్ అనేది కూడా ఆ వెహికల్ కూడా మనకి బజాజ్ మ్యాక్సిమం మోడల్ అయితే ఉంటుందన్నమాట. ఈ పెద్ద వెహికల్స్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా బజాజ్ కానివ్వండి, లేదంటే బాక్సీ వెహికల్ గానీ ట్రై చేయండి. ఓఎస్ఎం ఎలక్ట్రికల్ ఆటో లేదంటే మాకు షోరూమ్ దగ్గరగా ఉంది, ఆ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళని కానివ్వండి, లేదంటే మీకు దగ్గరలో ఎవరైనా వెహికల్ తోలుతుంటే వాళ్ళ రివ్యూ అనేది తీసుకొనైతే వెహికల్ తీసుకోండి. ఎవరు గూడా ఈ యూట్యూబ్‌లో వచ్చే వీడియోస్ అన్నీ చూసి ఏది పడితే అది ఏందంటే కొంతమంది ప్రమోషన్ వీడియోస్ అయితే చేపించుకుంటా ఉంటారు. ఈ ఎలక్ట్రికల్ ఆటోలకి సంబంధించిన కంపెనీ వాళ్ళు. వాళ్ళేందంటే కొంత అమౌంట్ యూట్యూబర్‌లకి ఇచ్చేసి మా వెహికల్ గురించి చెప్పండి అని చెప్తారు. వీళ్ళేందంటే అమౌంట్ తీసుకుంటారు కాబట్టి కొంచెం దాన్ని వాళ్ళకి ఫేవర్‌గా అయితే చెప్తా ఉంటారనమాట. అట్లాంటి రివ్యూస్ చూసి మీరు ఎప్పుడు మోసపోవద్దు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది వాస్తవంగా మీకు చెప్పకూడదు. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ వెహికల్ తీసుకున్న తర్వాత ఇవేమి మనకి 50,000లో, లక్షల్లో వచ్చే వెహికల్స్ కాదు. మినిమమ్ 4, 5 లక్షల రూపాయల వెహికల్స్ అనమాట. ఇవి తీసుకొని నష్టపోకూడదు కాబట్టి, మీకు వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది. మన ఛానల్‌లో అన్నీ గూడా ఏవి ప్రమోషన్ వీడియోస్ అయితే ఉండవు. ప్రతిదీ గూడా జెన్యూన్‌గా కస్టమర్స్ వాడుతున్న రివ్యూస్‌ని మాత్రమే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మన గ్రూప్‌లో చాలామంది ఎలక్ట్రికల్ ఆటో వెహికల్స్ వాడే ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఉన్నారు. మీరు వాళ్ళతో సంప్రదించి వెహికల్ మంచిది ఏది చూస్ చేసుకుంటే బావుంటుంది అంటే మీ ఏరియాని బట్టి ఆ విధంగా అయితే మీరు వెహికల్ తీసుకోవచ్చు. మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన పైన ఉన్న నంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. లేదు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఐడీ వచ్చేసరికి పైన ఈ విధంగా ఉంటుంది. థాంక్ యూ ఆల్.